హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు నేను మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. పొటేలండి. సో ముందుగా కుక్కర్ పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక 8 విజిల్స్ అయితే ఉడికించుకోవాలి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు వేసాను. తర్వాత ఈ మటన్ని ఇందులో వేసుకోవాలి. ఈ మటన్ అయితే నేను ఒక 5 నిమిషాలు సాల్ట్ నిమ్మకాయ పిండేసుకొని బాగా శుభ్రంగా చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. సో నిమ్మకాయ పిండడం వల్ల మటన్ స్మెల్ అయితే ఎక్కువ అయితే రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి, పసుపు చిటికెడు. ఇది బాగా ఒక 5 మినిట్స్ వేగాలి. ఇలా వేగుతున్నప్పుడు ఇది ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం పేస్ట్ అండి, ఇందులో కొద్దిగా వేసుకోవాలి. ఇది మళ్ళీ తిరగబోతలో సపరేట్గా వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, కొద్దిగా పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటినన్నిటిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేయకుండా వేయాలి. ఇప్పుడు దీంట్లో తగినంత నీళ్ళు పోసుకొని ఒక 8 విజిల్స్ అయితే ఉడకపెట్టుకోవాలి. వాటర్ అయితే పోసుకున్నాము. సో ఇప్పుడు 8 విజిల్స్ అయితే కుక్కర్లో ఉడకపెట్టుకున్నాము. సో ఈ మటన్ లేక్ కాంబినేషన్ రాగి సంగటి అండి. సో ఆ మటన్ విజిల్స్ అయిపోయే లోపల ఇదైతే టొమాటో రసానికండి. మటన్ చేసినప్పుడు కంపల్సరీ రసం అయితే ఉండాలి. సో ఇటు సైడ్ అయితే ఎసురు పెట్టేశాను రాగి సంగటికి. సో ఇదైతే రసం పౌడర్కి. సో మనకు మటన్ కర్రీ అయిపోయే లోపల ఈ రసం కూడా అయిపోతుంది. సో నేను మటన్కి అయితే టొమాటో, ఆనియన్, మసాలా దినుసులు అయితే రెడీగా చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ కుక్కర్ అయితే పక్కన పెట్టేసి రసం అయితే తిరగబోత వేసేసాను. సో పక్క సంగటికి రెడీ అవుతుంది. 2 అయిపోయాక కూర అయితే తిరగబోత అయితే వేస్తాను మటన్ కర్రీ. సో మటన్ అయితే ఉడికిపోయింది, చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ అయితే వేసుకున్నాను. ఇది బాగా వేగాలి. ఆనియన్ వేగుతున్నప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా మళ్ళీ తిరగబోతలు అయితే వేసుకోవాలి. ఇందులోని కొద్దిగా సాల్టు. ఇది బాగా పచ్చి స్మెల్ అంతా పోయేంతవరకు వేయించుకోవాలి. చిటికెడు పసుపు, పుదీనా, కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. వీటినన్నిటిని బాగా వేయించుకోవాలి ఒక 2 మినిట్స్. ఇందులోనే ఒక చిన్న సైజు టొమాటో కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇది బాగా ఫ్రై అయింది. ఇందులో ఇప్పుడు ఉడికించిన మటన్ అయితే వేసుకున్నాను. నీళ్ళు అయితే అలానే ఉండనివ్వాలి. తర్వాత పులుసు గ్రేవీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి అందులో వేసుకోవాలి. ఇది అంతా ఒక 5 మినిట్స్ బాగా వేగాలి. 5 లేదా 3 మినిట్స్ అండి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్, కొద్దిగా కారపొడి 1 టేబుల్ స్పూన్ అండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కాబట్టి కారం తగ్గట్టు వేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 మినిట్స్ బాగా పచ్చి స్మెల్ పోయేంతవరకు వేయించుకోవాలి. ముక్క అయితే నీట్గా అయితే ఉడికిపోయింది. సో చూసారు కదా. సో ఇలానే ఫ్రై అయినా చేసుకొని తినచ్చు. ముద్దలే కాబట్టి కొద్దిగా మనకి జ్యూసీగా పులుసు కావాలి కాబట్టి సో ఇందులో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న ఈ కుక్కర్లో ఉన్న నీళ్ళు అయితే వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. సో ఈ విధంగా తగినంత నీరు పోసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. రైస్ అయితే ఉడికిపోయింది. సంగటికి ఇందులో రాగి పిండి వేసుకొని సంగటి చేసుకున్నాము.
సో మేము ఈ విధంగా సంగటి అయితే చేసుకున్నాము. సో ఇది రైస్తో అయితే నేను సంగటి చేశాను. ఉత్త రాగి పిండితో అయితే తినలేమండి, కొన్ని ప్రాంతాలలో అయితే చేస్తారు కదా. ఇది తిరుపతి సైడ్ అయితే చేస్తాం మేము. సో ఇప్పుడు సంగటి అయితే ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయాలి. సో కర్రీ అయితే ఉడుకుతుంది, ఇంకో 3 మినిట్స్ అండి. సో వేడివేడిగా రసం కూడా రెడీ అయింది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడైతే తిన్నాము. సో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. సో ఇప్పుడైతే నిమ్మకాయ ఆనియన్ పెట్టుకొని సంగటి అయితే వేసుకొని మటన్ కర్రీ టేస్ట్ చూద్దాము. మా పాప అయితే నల్లి తీసుకుంటుంది, అదే ఎమక. సో అది మా బాబుకి. ఇలా రాగి సంగటిలోకి పులుసుతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ సండే. హ్యాపీ సండే. చూడండి, 8 గంటలకు తింటాను.